మిస్ అయినట్టు. ఈరోజు శుక్రవారమా, శ్రావణ శుక్రవారమా? విష్ణు ఎక్కడున్నావు? అయిపోయానా? చేశారా? దొరకలేదు రిమోట్. కాసేపు బుక్స్లో అన్నీ క్లోజ్ చేయండి, అన్నీ క్లోజ్ చేసేయండి. నేను చెప్పేది మాత్రం చేయండి. మీ మొబైల్స్ ఓపెన్ చేయండి. మీతో కొన్ని అనలైజ్ చేద్దాం, ఇప్పుడు చూద్దాం ఎంతవరకు అనలైజ్ చేయగలం. లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ లెస్ దాన్ 1 అయితే కొన్ని ప్రోడక్ట్స్ వస్తాయి. అంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ చెప్పేది ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ లెస్ దాన్ 1 రావాలి. లెస్ దాన్ 1 రావాలంటే ఏది ఎక్కువ చేంజ్ రావాలి, ఏది తక్కువ చేంజ్ రావాలి? లెస్ దాన్ 1 రావాలి. అడుగుతున్నది ఇన్కమ్లో ప్రైస్ ఎందుకు ఉంటుంది? ఇన్కమ్లో ఎక్కువ చేంజ్ రావాలా, డిమాండ్లో ఎక్కువ చేంజ్ రావాలా? ఇన్కమ్లో ఎక్కువ చేంజ్ రావాలి. దానికి ఇన్కమ్ ఎక్కువ చేంజ్ వచ్చినా సరే డిమాండ్ చేంజ్ అవ్వని గూడ్స్ కొన్ని ఉంటాయి. ఆ గూడ్స్కి ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ సెర్చ్ చేయాలి. నాకు 5 టైప్స్ ఆఫ్ గూడ్స్ కావాలి, అట్లీస్ట్ 5 టైప్స్. మీరంతా ఈ బెంచ్ అంతా, మీరంతా రైట్ సైడ్ ఉన్న వాళ్ళంతా గ్రేటర్ దెన్ 1కి కావాలి. గ్రేటర్ దెన్ 1 అంటే ఏది ఎక్కువ చేంజ్ ఉండాలి? గ్రేటర్ దెన్ 1 అంటే డిమాండ్ ఎక్కువ చేంజ్ ఉండాలి. సో ఇన్కమ్లో ఎంత చేంజ్ వచ్చినా డిమాండ్లో దానికన్నా ఎక్కువ చేంజ్ రావాలి. ఆ గూడ్స్ ఏంటి? మీకు లెస్ దెన్ 1, నాకు గ్రేటర్ దెన్ 1. మీరు 5 చెప్పాలి, మీరు 5 చెప్పాలి. ఇన్కమ్ ఎలాస్టిసిటీ లెస్ దెన్ 1 గుర్తుందా? గూడ్స్ ఏంటి? ఏ ఎగ్జాంపుల్స్ ఏంటి? మీరే ఓన్గా అనలైజ్ చేయాలి. చెప్పిన ఆన్సర్ చెప్తే నాట్ యాక్సెప్టెడ్. నేను ఇంకా అడగలేదు, నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఆన్సర్ డైరెక్ట్గా గూగుల్లోనే వస్తాయి, దాంట్లో ఏముంది? వాంట్ ఎక్స్ప్లెయిన్. మీరు జస్ట్ అనలైజ్ చేయండి, నేను అడుగుతా. ఇన్కమ్ ఎలాస్టిసిటీ గ్రేటర్ దాన్ 1 వస్తుంది, కరెక్టా? గ్రేటర్ దాన్ 1 ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి. ఇన్కమ్లో ఎక్కువ చేంజ్ వస్తుందా, డిమాండ్లో ఎక్కువ చేంజెస్ వస్తుంది. గ్రేటర్ దాన్ 1 రావాలంటే ఏది ఎక్కువ చేంజ్ రావాలి? డిమాండ్లో ఎక్కువ చేంజ్ రావాలి, ఇన్కమ్లో తక్కువ చేంజ్ రావాలి. అంటే ఇన్కమ్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా సరే డిమాండ్లో ఎక్కువగా చేంజ్ వచ్చే గూడ్స్ ఏంటి క్వశ్చన్. క్లారిటీ వస్తుందా? వస్తుంది. చూడండి ఇక్కడ, రిలేటివ్లీ ఎలాస్టిక్ ఇన్కమ్ డిమాండ్ గ్రేటర్ దాన్ 1. గ్రేటర్ దాన్ 1 నార్మల్గా ఎప్పుడు వస్తుంది? పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ డివైడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇన్కమ్. అంటే గ్రేటర్ దాన్ 1 రావాలంటే డిమాండ్లో ఎక్కువ చేంజ్ రావాలి, ఇన్కమ్లో తక్కువ చేంజ్ రావాలి.
ఏ గూడ్స్ అంటే ఇన్కమ్లో తక్కువ చేంజ్ వచ్చినా సరే డిమాండ్లో ఎక్కువ చేంజ్ వచ్చే గూడ్స్ ఏవి? ఇన్కమ్కి డిమాండ్కి ఏ రిలేషన్షిప్ ఉంటుంది? నీ ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే నువ్వు ప్రోడక్ట్స్ డిమాండ్ ఏం చేస్తావు? ప్రోడక్ట్స్కి ఉన్న డిమాండ్ ఏం చేస్తావు నువ్వు? అంటే ఏ రిలేషన్షిప్? డైరెక్ట్ రిలేషన్షిప్. డైరెక్ట్ రిలేషన్. మీకు ఆ పాయింట్స్ క్లారిటీ వచ్చేయాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు అవి. మీకు <1 అని చెప్పాను, వీళ్ళకు <1 చెప్పాను. సో ఇప్పుడు ఇంతవరకు మీకు తెలిసింది కాన్సెప్ట్, మీరు చేయాల్సింది అప్లికేషన్. ఆ కాన్సెప్ట్ని అప్లై చేయడం తెలియదు, ఓన్లీ కాన్సెప్ట్ మాత్రమే తెలియదు. ఆన్లైన్ వాళ్ళు కూడా <1 ఆల్రెడీ ఆన్లైన్ వాళ్ళు <1. మీరు ఓన్గా అనలైజ్ స్పూన్ ఫీడింగ్కి అలవాటు వద్దు ఎప్పుడు. మోస్ట్ డేంజర్. ఎస్ నేను ఇప్పుడు చెప్పును, ఫస్ట్ నాకు ఆన్సర్ రావాలి. ఇప్పుడు చెప్పును, నేను ఆన్సర్ రావాలి ఫస్ట్ ఆన్సర్ వచ్చిన తర్వాత మీ అనలైజేషన్ విన్న తర్వాత చెప్తా. ఎందుకు ఇన్కమ్ <1 ఎప్పుడైపోయింది కాన్సెప్ట్? ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది, కరెక్టా? రివిజన్ అయ్యిండాలి కదా. జస్ట్ మీరు ఆన్సర్ ట్రై చేయండి, వస్తలే సెకండరీ, మీరు ట్రై చేయండి. ఐడియా ఉంది ఆల్రెడీ. ఇక్కడ మిమ్మల్ని ఈ గూడ్స్ సరేనా? నాకు అర్థమైంది, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక పాయింట్ బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు, మీరు క్లోజ్ చేయండి, చెప్తాను నేను. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ <1. ప్రైస్ ఎలాస్టిసిటీ దీని మీనింగ్ ఏంటి? వెయిట్. లక్ష్మణ్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్? ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఫార్ములా బేసిక్ ఫార్ములాస్ గుర్తు లేకుంటే ఎలా మీకు? ప్రైస్ చేంజ్ ఇన్ ప్రైస్, కరెక్టా? సో <1 రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా ఒక క్వశ్చన్ రాగానే మీరు అబ్జర్వ్ చేయాల్సింది <1 అంటున్నాడు కదా. ఫస్ట్ మీరు ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో చూడాలి, ఏ ఐటమ్స్ ఉన్నాయో చూడాలి. ఇక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయి? డిమాండ్ ఒకటి, ప్రైస్ ఒకటి. ఫస్ట్ మీరు 2 ఐటమ్స్ ఐడెంటిఫై చేయగానే ఫస్ట్ మీరు అనలైజ్ చేయాల్సింది, దాని తర్వాత అంటే ఐటమ్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు నెక్స్ట్ అనలైజ్ చేయాల్సింది రిలేషన్షిప్ ఏంటి అనేది. ప్రైస్కి డిమాండ్కి ఏ రిలేషన్షిప్ ఉంటుంది? షూర్. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ <1 అంటున్నాడు. వాట్ ఈస్ ద ఫార్ములా? పర్సెంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఇన్కమ్. ఇప్పుడు ఇక్కడ డిమాండ్, ఇన్కమ్ అనేది 2 ఐటమ్స్ ఐడెంటిఫై చేశాం, కరెక్టా? కానీ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ డిమాండ్? ఇక్కడేమో ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంది, ఏమో డైరెక్ట్ రిలేషన్. దీన్ని ఐడెంటిఫై చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి? <1 రావాలి అంటే న్యూమరేటర్ ఎక్కువ చేంజ్ రావాలా, డినామినేటర్ ఎక్కువ చేంజ్ రావాలా? న్యూమరేటర్ ఎక్కువ చేంజ్. దాని ఇంప్లాయిడ్ మీనింగ్ ఏంటి? డిమాండ్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు? ప్రైస్ కొంచెం డిక్రీజ్ అయినప్పుడు. నేను ఎలా చెప్తున్నాను ఇంక్రీజ్ డిక్రీజ్ అని? ఆపోజిట్ రిలేషన్ కాబట్టి. నేను డిమాండ్ ప్రైస్ డిక్రీజ్ అయితే డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది ఎలా చెప్తున్నాను? ఇంక్రీజ్ డిమాండ్, ఇంక్రీజ్ డిక్రీజ్ అనే వర్డ్స్ ఎలా యూస్ చేస్తాను?
రిలేషన్ని బట్టి, ఇన్వర్స్ రిలేషన్. అదే ఇక్కడ చూడండి, ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా డిమాండ్ ఏమవుతుంది, ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? ఇన్కమ్కి డిమాండ్కి ఏ రిలేషన్షిప్? డైరెక్ట్ రిలేషన్షిప్. ఎలా చెప్తున్నారు సార్ డైరెక్ట్ రిలేషన్షిప్? నీకు శాలరీ 10,000 ఉంది, ఇప్పుడు 15,000 అయింది. గూడ్స్ ఎక్కువ కొంటావా తక్కువ కొంటావా? ఎక్కువ కొంటావు. అంటే ఏ రిలేషన్షిప్ ఉంది? డైరెక్ట్ రిలేషన్షిప్. క్లారిటీ వస్తుందా? సో మీరు ఈ యారో మార్క్స్ నేను ఎలా అయితే డ్రా చేశానో, ఏ దాన్ని బేస్ చేశాను మీరు కూడా అలా అనలైజ్ చేయాలి. అదర్వైజ్ చెప్తున్నా ఎంసీక్యూస్లో ట్రస్ట్ మీ చాలా 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 కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ఒక్కటి కన్ఫ్యూజ్ అవుతారు ఎంసీక్యూస్లో. మీకు ఈ పాయింట్ క్లారిటీ రావాలి. నేను ఫస్ట్ దాంట్లో ప్రైస్ డిక్రీజ్ చేస్తున్నా, డిమాండ్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా? బికాస్ దే బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ రిలేషన్షిప్, అంటే ఇన్వర్స్ రిలేషన్షిప్లో ఉన్నాయి. బట్ సెకండ్ కేటగిరీలో ఇన్కమ్ని ఇంక్రీజ్ చేస్తున్నా, డిమాండ్ని ఇంక్రీజ్ చేస్తున్నా. ఎందుకు ఇక్కడ డిక్రీజ్ చేయట్లేదు? చేస్తే రెండింటిని డిక్రీజ్ చేస్తా, ఇంక్రీజ్ చేస్తే రెండింటిని ఇంక్రీజ్ చేస్తా. దెర్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ డిమాండ్. మీకు ఒక డౌట్ రావాలి ఇక్కడ, సార్ అదేంటి? ఇన్కమ్లో 2 కేటగిరీస్ కదా, సుపీరియర్ గూడ్స్, ఇన్ఫీరియర్ గూడ్స్. క్వశ్చన్లో ఏమీ చెప్పకపోతే ఇట్ ఈస్ ఆల్వేస్ అజ్యూమ్డ్ టు బి సుపీరియర్ గూడ్స్. క్వశ్చన్లో ఏమీ చెప్పకపోతే ఇట్ ఈస్ ఆల్వేస్ అజ్యూమ్డ్ టు బి సుపీరియర్ గూడ్స్. ఇన్ఫీరియర్ గూడ్స్ అయితే స్పెసిఫిక్గా క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు, డెఫినెట్గా 100% మెన్షన్ చేస్తాడు. ఇప్పుడు సింపుల్గా ఎలాస్టిక్ డిమాండ్ అనడం అంటే దీని మీనింగ్ ఏంటి? రిలేటివ్లీనా పర్ఫెక్టివ్లీనా? రిలేటివ్లీ. మీకు ఎలా తెలుస్తుంది? అజంప్షన్ తీసుకున్నాం, కరెక్టా? పర్ఫెక్ట్లీ ఎలా తెలుస్తుంది? క్వశ్చన్లో జస్ట్ ఎలాస్టిక్ డిమాండ్ అన్నాడు, దాని మీనింగ్ ఏంటి? పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్, రిలేటివ్లీ ఎలాస్టిక్? పర్ఫెక్ట్లీ అనేది ఎప్పుడు తెలుస్తుంది? పర్ఫెక్ట్లీ అనేవాడు క్వశ్చన్లో డెఫినెట్గా మెన్షన్ చేస్తాడు. గైస్ చాలా సింపుల్. ఎంసీక్యూ నంబర్ 1, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఏంటది? ఏ ఎలాస్టిక్? రిలేటివ్లీ ఎలాస్టిక్. వాడు అడిగే ఉద్దేశం పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అయితే డెఫినెట్గా పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అనే వర్డ్ యూస్ చేస్తాడు, సేమ్ అలాగే ఇన్కమ్లో కూడా ఏమీ చెప్పలేదు అంటే ఏ రిలేషన్షిప్ ఉన్నట్టు? డైరెక్ట్ రిలేషన్షిప్. అంటే ఏ గూడ్స్కి రిలేషన్షిప్ అడుగుతున్నాడు? ఇన్కమ్కి సుపీరియర్ గూడ్స్. సుపీరియర్ గూడ్స్కి ఇంకొక నేను ఏం చెప్పాను? నార్మల్ గూడ్స్, జనరల్ గూడ్స్, ఓకేనా? అదే ఇన్ఫీరియర్ రిలేషన్షిప్ అయితే స్పెసిఫిక్గా అడుగుతాడు క్వశ్చన్. ఇలాంటివి మనం గుర్తుపెట్టాలి. ఎందుకంటే ఈ బేసిక్ అజంప్షన్స్ అన్నవి మీరు ఏ కంట్రీకి వెళ్ళండి ఇలాగే ఉంటుంది. బేసిక్ అజంప్షన్స్ అన్నవి మీరు ఏ కంట్రీ అయినా వెళ్ళండి సేమ్ ఇలాగే ట్రీట్ చేస్తాడు. క్లారిటీ వస్తుందా? నేను మీకు అడిగింది ఏంటి? గ్రేటర్ దాన్ 1కి లెస్ దాన్ 1కి కొన్ని ఎగ్జాంపుల్స్ కావాలి అన్నాను. ఇప్పుడు దేనికి సంబంధించింది? ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. గ్రేటర్ దాన్ 1 రావాలంటే డిమాండ్లోనేమో ఎక్కువ చేంజ్ రావాలి, ప్రైస్లో ఇన్కమ్లోనేమో తక్కువ చేంజ్ రావాలి. సో మీ ఇన్కమ్ కొద్దిగా పెరిగినా చాలు. లెట్స్ సే మీ ఇన్కమ్ యాజ్ ఆఫ్ నో 50,000 అనుకుందాం, 60,000 పెరిగింది. మీరు ఆ ఎక్స్ట్రా పెరిగిన 10,000 అనేది వేటి మీద ఇన్వెస్ట్ చేస్తారు? లగ్జరీ గుడ్సా? 10,000కే లగ్జరీ గుడ్స్ పాసిబుల్ అవుతుందా? అవ్వదు. పోనీ నెసెసరీసా? నెసెసరీస్ ఫస్ట్ 50,000తో కొంటున్నారు కదా, రిమైనింగ్ ఎక్స్ట్రా వచ్చిన 10,000 నెసెసరీ కోసం యూస్ చేయరు. అంటే వెయిట్ కోసం యూస్ చేస్తారు, నెసెసిటీ కోసం యూస్ చేస్తారు. క్లారిటీ వస్తుందా? ఇంతకుముందు మీరు ఒక ఏదంటారు అది కాలేజ్కో ఆఫీస్కో వెళ్ళాలి, ఇంతకుముందు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేస్తారనుకోండి, మీకు ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు శాలరీ ఇంక్రీజ్ అయింది, దేనికి షిఫ్ట్ అవుతారు ఇప్పుడు? అంతే, ఒక వెహికల్ కొనడమో 2 వీలర్సో 4 వీలర్సో ట్రై చేస్తారు. 4 వీలర్స్ కాదు 2 వీలర్స్. ఇక్కడ కూడా చూడండి, వెహికల్ 2 వీలర్స్ ఏంటి? 2 వీలర్స్ ఏంటి? నెసెసిటీనా లగ్జరీనా? నెసెసిటీ. మరి నెసెసరీ అనొచ్చా బైక్ని నెసెసరీ అనొచ్చా? అనకూడదు. అదే 4 వీలర్ కొంటే లగ్జరీ. సేమ్ వెహికల్ సేమ్ పర్పస్ కోసం యూస్ చేస్తున్నాం, కానీ మనం యూస్ చేసే పర్పస్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. 4 వీలర్స్కి ఎన్ని వీల్స్ ఉంటాయి? చూరా పక్క. మరి 4 వీలర్స్కి మీరు 4 వీలర్స్లో వస్తే లగ్జరీ అంటున్నారు, 2 వీలర్స్లో వస్తే నెసెసిటీ అంటున్నారు. బై వాక్ వస్తే? బై వాక్
మీరు నడవడం వల్ల ఏమైనా ఖర్చు ఇంకా అమౌంట్ ఇంకర్ అవుతుందరా? మరి అమౌంట్ ఇంకర్ అవ్వనప్పుడు దాన్ని నెసెసిటీ, లగ్జరీగా ఎలా డివైడ్ చేస్తాం? క్లారిటీ వస్తుందా? గైస్ నేను అడుగుతున్న పాయింట్ క్లారిటీ వస్తుందా? మనము అమౌంట్ ఇంకర్ అయితేనే అది నెసెసరీనా లగ్జరీ అనే గూడ్స్ బైఫర్గేషన్ చేయాలి. నువ్వు బై వాక్ వస్తే అమౌంట్ ఇంకర్ అవుతావా? అలాంటప్పుడు అది ఎలా అవుతుంది? అవ్వదు. కరెక్టా? నా డౌట్ అది కాదు మెయిన్గా, అది సింపుల్ పాయింట్. ఇప్పుడు 2 వీలర్స్లో వస్తే ఏమన్నాం? నెసెసిటీ అన్నాం. 4 వీలర్స్లో వస్తే లగ్జరీ అన్నాం. మనం డైలీ ప్రతిసారి బస్సులో వస్తున్నావు కదా 10 వీలర్స్, 10 8 6 జనరల్గా 6 వీలర్, 6 వీల్స్ ఉంటాయి కదా బస్కి. మరి ఇప్పుడు దీన్ని ఏమనాలి? లగ్జరీ ప్రోనా? మరి నెసెసరీనా? ఎందుకు? మీకు వీల్స్ నెంబర్ ఇంక్రీజ్ అయితే స్టేటస్ పెరగాలి కదా. వీల్స్ని బట్టి డిసైడ్ చేయకూడదా? అలాంటప్పుడు 2 వీలర్స్ని 4 వీలర్స్ని నెసెసిటీ, లగ్జరీగా ఎలా డిసైడ్ చేస్తాం? నేను అడుగుతున్న క్వశ్చన్ జాగ్రత్తగానండి. నేను అడుగుతున్న క్వశ్చన్లో బేస్ ఉంటుంది. బేస్ పాయింట్ మీకు క్లారిటీ రావాలి. 2 వీలర్స్ని నెసెసిటీగా, 4 వీలర్స్కి లగ్జరీగా డిసైడ్ అవుతున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. డైలీ బస్సులో వస్తున్నావు, మెట్రోలో వస్తున్నావు, ఇంకా ఎక్కువ వీల్స్ ఉంటాయి. ఆటోలో వస్తావు, 3 వీల్స్ ఉంటాయి. ఇప్పుడు దానికి ఏ కేటగిరీలోకి వేయాలి? దానికి అటు నెసెసిటీ కాదు, ఇక్కడ లగ్జరీ కాదు. ప్రైస్, ఎక్స్పెన్స్ని బట్టి డివైడ్ చేయాలి. నువ్వు బైక్ని మెయింటైన్ చేయాలంటే ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది, కార్ని మెయింటైన్ చేయాలంటే ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వస్తావు, బస్సు నీది కాదు కదా, నువ్వు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కదా. మెట్రో నీది కాదు కదా, నువ్వు మెయింటైన్ చేయాల్సిన అవసరం. అంటే మనం ఇంకర్ అయ్యే ఎక్స్పెన్స్ని బట్టి మనం అక్కడ డిసైడ్ అవ్వాల్సి వస్తుంది. అక్కడ ప్రైస్ అంటే నథింగ్ బట్ మనం ఇంకర్ అయ్యే ఎక్స్పెన్స్ బట్టి ఆ గూడ్ నెసెసిటీనా, నెసెసరీనా, లగ్జరీనా అని డిసైడ్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, నీ ఇన్కమ్ కొద్దిగా పెరిగితే నువ్వు డిమాండ్ బాగా పెంచేస్తున్నావు పర్టికులర్ గూడ్కి. ఏ గూడ్కి పెంచుతావు? సిటీకి. కరెక్టా? ఈ శాలరీ 20,000 to 30 ఇంక్రీజ్ అయింది. ఆటోమేటిక్ ఇప్పుడు ఏం చేస్తావు? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుంచి 2 వీలర్కి షిఫ్ట్ అవుతావు. కరెక్టా? ఇప్పుడే 4 వీలర్కి షిఫ్ట్ అయిపోతావా ఒకేసారి? షిఫ్ట్ అవ్వలేవు. ఎందుకంటే ఆ 30,000 మరి 4 వీలర్కే పెట్టాల్సి వస్తుంది. కరెక్టా? బిలో పావర్టీ లైన్కి వచ్చేస్తాం మరి డైరెక్ట్గా. అక్కడ ఎక్కడి నుంచో బిలో పావర్టీ లైన్కి వచ్చేస్తాం. అలా అవ్వకూడదు, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. కాబట్టి ఇది ఇన్కమ్ కొద్దిగా పెరిగింది కానీ నువ్వు ఆటోమేటిక్గా బైక్స్కి ఏం చేస్తున్నావు? డిమాండ్ ఎక్కువ ఇంక్రీజ్. మన ఇండియాలో ఇంకొక టాస్క్ ఇప్పుడు ఇస్తున్నది మీకు, ఇంకొక టాస్క్ ఇస్తాను. మన ఇండియాలో 2023లో 24 వద్దు 2023లో నాకు ఇప్పుడు కావాల్సిన ఇన్ఫర్మేషన్, మన ఇండియాలో బైక్స్ ఎన్ని సేల్ అయ్యాయి, కార్స్ ఎన్ని సేల్ అయ్యాయి. బైక్స్ అంటే ఇక్కడ స్కూటీస్ అవ్వచ్చు, నార్మల్ పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా, మోటార్ బైక్స్ అవ్వచ్చు, ఏమనవచ్చు. మొత్తానికి 2 వీలర్స్ ఎన్ని సేల్ అయ్యాయి, 4 వీలర్స్ ఎన్ని సేల్ అయ్యాయి కావాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 2 వీలర్స్లో ఏ కంపెనీ ఎక్కువ సేల్ అయ్యాయి, 4 వీలర్స్లో ఏ కంపెనీ ఎక్కువ సేల్ అయ్యాయి. ఈ డేటా ఇప్పుడు మీరు నాకు అనలైజ్ చేసి ఎక్కడి నుంచి అనలైజ్ చేస్తారో చేయండి, చూద్దాం. క్వశ్చన్ అర్థం ఉంది కదా, క్లారిటీ వచ్చింది కదా. 4 క్వశ్చన్స్ ఓవరాల్గా. 2 వీలర్స్ ఎన్ని సేల్ అయ్యాయి, 4 వీలర్స్ ఎన్ని సేల్ అయ్యాయి, 2 వీలర్స్లో ఎక్కువ ఏ కంపెనీ సేల్ చేసింది, 4 వీలర్స్లో ఏది ఎక్కువ సేల్ చేసింది. ఓవరాల్గా 4 క్వశ్చన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అనలైజ్ చేయండి. డెఫినెట్గా వీక్లో ఒక క్లాస్ అయినా అనాలిసిస్ క్లాస్ ఉంటుంది. నేను ఈసారి ఆ విషయంలో ఎలాంటి విషయాల్లో కాంప్రమైజ్ ఆ పాయింట్లో మాత్రం మీతోనే అనలైజ్. మధ్యలో పైన వాట్సాప్ స్టేటస్ నోటిఫికేషన్లు వస్తుంటాయి, పక్కన ఓపెన్ చేయదు. జస్ట్ మీరు నోట్ డౌన్ చేయండి, చెప్పొద్దు ముందుగానే. క్లాస్ వెరిఫై చేసుకోండి, ఇది కరెక్టా కాదా. ఎలా తెలుస్తుందా కదా కరెక్టా కాదా అని. ఇంకొకరు కూడా అదే వాల్యూ చెప్పారనుకోండి, కరెక్ట్, అదర్వైజ్ రాంగ్. మాట్లాడుకుని చెప్తారా? అదే దానికి కూడా ట్రిక్ ఉంది నా దగ్గర, ట్రై చేయండి చూద్దాం.
ఓన్లీ ఇండియా. ఇక్కడ ఓన్లీ 2023 డేటా. నువ్వు చేస్తున్నావా? నువ్వు కౌంట్ పెట్టడానికి వెళ్ళాడా ఏంటి ఇప్పుడు? క్వాలిటీలు ఎన్ని ఉన్నాయని ఎస్సా పూర్ణ నవీన్ కౌంట్ చేస్తున్నావా? సెర్చ్ చేస్తున్నావా? పూర్ణ నవీన్ చేస్తారా? బిలియన్సా? బిలియన్ బైక్స్, ఓవరాల్గా బైక్స్ సింపుల్ చెప్పాలంటే నాకు మిలియన్స్ బిలియన్స్ కాకుండా చెప్పండి చూద్దాం ఎలా కన్వర్ట్ చేస్తారు, అది కూడా చూద్దాం. మిలియన్స్ కాకుండా నార్మల్గా థౌజండ్స్లో ల్యాక్స్లో చెప్పండి చూద్దాం అది ఎలా కన్వర్ట్ చేస్తారు. వచ్చింది అంత కరెక్ట్ ఏం కాదనట్లేదు. ఇప్పుడు విష్ణు లాంటి వాళ్ళు అయితే ఎంఈసీ చదవచ్చారు, మ్యాథ్స్ ఎక్స్పర్ట్స్. మిలియన్స్ బిలియన్స్ అంటే అర్థమవుతుంది, మాకు అర్థం అవ్వాలి కదా, అవునా కదా? చూద్దాం ఎలా కన్వర్ట్ చేస్తాం. 470 lakhs ఆఫ్ వాట్ బైక్సా? 2 wheelers. ఎస్ విష్ణు. ఆల్మోస్ట్ 1.7 crores అనొచ్చా? అప్రాక్సిమేట్లీ 1.7 crores 2 wheelers. అండ్ వాట్ అబౌట్ 4 wheelers? 41 lakhs సంథింగ్, 41 lakh అరౌండ్, ఓకేనా? 2 wheelersలో ఎక్కువ సేల్ అయింది ఏవి? హీరోనా హోండానా? నాకు డౌట్, హీరో హోండా రెండు ఒకటేనా వేరువేరా? హీరో హోండా ఒక కంపెనీ కాదా? అప్పుడు ఒక కంపెనీ, బట్ ఇప్పుడు కాదు, రెండు కూడా సపరేట్ అయిపోయి. సరే హీరోనా హోండానా? హీరో బైక్స్ ఎంత? అరౌండ్ 1.7 crores ఎన్ని సేల్ అయ్యాయి? ఒకసారి క్రాస్ వెరిఫై 1.7 crores బైక్లో టాప్ కంపెనీ ఓన్లీ 3 lakhs 50 7 lakhs 1 crore. సార్ ఎస్ విష్ణు చెప్పు. మీరు ఏదో ఒక పాయింట్ రాంగ్ అనలైజ్ చేస్తారు. 1.7 crores 11 lakhs మొత్తం మీద బైక్స్ పాసిబులా? వచ్చేమో 140 crores ఉంది కదా ఇప్పుడు ఇండియా. 17 lakhs ఈజ్ యాక్సెప్టబుల్. 10 మీరే అనలైజ్ చేయాలి. 3 ఆన్సర్స్ ఉన్నాయి ఇక్కడ. 0.7 10 10 11 3 ఆన్సర్స్ ఉన్నాయి, మీరే అనలైజ్ చేయాలి మరి కరెక్ట్. 0.7 crore షూరా? అందులో టాప్ ఏది? టాప్ ఓన్లీ 3 lakhs అంటే 1.7లో 3 lakhs అనేది టాప్ వస్తుందంటే నాట్ యాక్సెప్ట్. 50 ఏదన్నారు మీరు? హీరో మోటార్ క్యాప్, హీరో కంపెనీ 3 lakhs అంట. క్రాస్ వెరిఫై. 4 wheelers లేదని చూడండి ఒకసారి. 4 wheelers ఓవరాల్గా 41 lakhs అన్నారు కదా. ల్యాక్స్లో మోస్ట్లీ సుజుకి ఉండొచ్చు. ఇది ఎంత ఉంది?
ఎంత? వెయిట్, సుజుకి ఏది నువ్వు కార్సా చెప్తున్నది విష్ణు? ఓన్లీ 1,70,000? నో, ఐ డోంట్ థింక్ సో. అవుట్ ఆఫ్ 40 lakhs ఓన్లీ 1,70,000 ఓవర్ 2 million టోటల్గా ఉంటుంది అది. ఏది? సుజుకి, మారుతి సుజుకి. ఆల్ కార్స్ ఓన్లీ 3 lakhs. 41 lakh మేబీ కన్సిడరబుల్. మొత్తం 140 crores జనాభా పెట్టుకుని ఓన్లీ 3 lakhs అంటే కార్ల కంపెనీలు క్లోజ్ చేసుకోవాల్సిందే. 40 lakhs ఓకే, అప్రాక్సిమేట్లీ కరెక్ట్గానే ఉంది. 41 lakhs. బట్ అందులో కూడా టాప్ కంపెనీ కావాలి నాకు, ఎక్కువగా సేల్ చేసిన కంపెనీ. టూ వీలర్స్ది క్లారిటీ వచ్చేసింది. 0.7 crores. స్టాప్ వచ్చేసి 50 lakhs. ఏదన్నారు 50 lakhs? కాదు, బైక్స్ హోండా అన్న, హీరోని అన్నారు కదా. సరే, మీకు టాప్ కంపెనీ మేబీ దొరకకపోవచ్చు, కానీ మీకు ఇంకా అది క్లారిటీ రావాలి. ఒకసారి వినండి. అక్కడ అప్రాక్సిమేట్లీ మనం అనలైజ్ చేసిన దాంట్లో గైస్ ఇంకా క్లోజ్ చేసేయండి. మరి ఇస్తాను, మీకు టైం ఇస్తాను. యాజ్ ఆఫ్ నో మనం అప్రాక్సిమేట్గా అనలైజ్ చేసిన దాంట్లో కార్స్ 40 lakhs, 1.7 crores అంటే 1,70 lakhs బైక్స్ ఉన్నాయి. అంటే దాని మీనింగ్ ఏంటి? కస్టమర్స్ ఎక్కువగా బైక్స్ కొంటున్నారా, కార్స్ కొంటున్నారా? బైక్స్. ఎవ్రీ కస్టమర్ శాలరీ ఒకేసారి హై రేంజ్లో ఇంక్రీజ్ అవుతుందా, కొద్దిగా ఇంక్రీజ్ అవుతుందా? సో ఇన్కమ్ కొద్దిగా ఇంక్రీజ్ అయింది, దాని డిమాండ్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రేటర్ దాన్ 1 ఎలాస్టిసిటీ. క్లారిటీ వచ్చిందా ఎందుకు అనలైజ్ చేపిస్తున్నాను? నేను ఏది కూడా టైంపాస్కి అనలైజ్ చేయించాను, అందుకని మీకు క్లారిటీ రావాలి. కార్స్ ఎందుకు కొనట్లేదు? మరి కార్స్ కొనాలంటే ఏం చేయాలి? శాలరీ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా కార్స్కి డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు నార్మల్గా మనం యూఎస్లో అదర్ కంట్రీస్ అని కాదు, ముఖ్యంగా యూఎస్లో చూస్తే కార్స్ ఎక్కువ ఉంటాయి, బైక్స్ ఎక్కువ ఉంటాయా? ఎందుకు బైక్స్ ఎక్కువ ఎందుకు ఉండవు? అక్కడ ఎకనామికల్గా స్ట్రాంగ్ వాళ్ళు యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాబట్టి బైక్స్ కన్నా కార్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఇక్కడ మన ఇండియాలో ప్రతి ఇంటికి ఒక బైక్ ఎలా ఉంటుందో, యూఎస్లో ప్రతి ఇంటికి అట్లీస్ట్ ఒక కారు ఉంటుంది. అలా అక్కడ అజంప్షన్ ఉంటుంది. మనకు ఇండియాలో కూడా ఎక్కువ కార్స్ ఎక్కడ ఉంటాయి? ఏ సిటీలో ఉన్నాయి? ఇండియాలో కూడా కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ అడగట్లేదు, కార్లు పర్చేజ్. ఎక్కడ పర్చేస్ చేస్తారు? అవి దగ్గరలో కూడా ఉండవు. ఒక సిటీ ఉంది, టాప్ సిటీ. నాకు చెప్పు, నువ్వు అన్నీ అనలైజ్ చేయకూడదు. అలా ప్రతిసారి గూగుల్ మీద డిపెండ్ అవ్వకూడదు. జస్ట్ థింక్ చెయ్యి. సారీ, ఏదో చెప్పారు. బంజారా హిల్స్. ఇది అడగట్లేదు, ఏరియా అడగట్లేదు, ఒక స్టేట్, పర్టికులర్ స్టేట్ అడుగుతున్నాం. ఢిల్లీ పర్చేజింగ్ ఢిల్లీలో ఎక్కువ. ఢిల్లీలో ఎంత ఎక్కువ అంటే కార్స్, అక్కడ పొల్యూషన్ ఎక్కువ అయ్యి కొన్ని రూల్స్ కూడా ఫామ్ చేస్తారు రీసెంట్గా. ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్ ప్లేట్స్ని బేస్ చేసుకుని ఒక రోజు ఈవెన్ నంబర్ కార్స్ బయటకు వస్తాయి, రోజు ఆడ్ నంబర్ కార్స్ బయటకు. అంత పొల్యూషన్ ఎక్కువ క్రియేట్ అయ్యి, అఫ్కోర్స్ ఓన్లీ కార్స్ వల్ల పొల్యూషన్ కాదు, డిఫరెంట్ రీజన్స్ వల్ల ఉన్నాయి. కాకపోతే ఎక్కువగా పర్చేస్ చేసేది మాత్రం ఢిల్లీ సరౌండింగ్స్. మీరు ఒకవేళ యూట్యూబ్స్లో నార్మల్గా కార్స్ గురించి సెర్చ్ చేస్తుంటే ఢిల్లీ నుంచి వచ్చిన సెకండ్ హ్యాండ్ కార్స్ అంటారు. ఎందుకు అలా అంటారు అంటే, ఢిల్లీలో కార్స్ ఎక్కువ, గట్టిగా మాడితే 2-3 years యూస్ చేస్తారు, దాని తర్వాత సేల్ చేసేస్తారు. అక్కడి నుంచి సెకండ్ హ్యాండ్ కార్స్ మన హైదరాబాద్కి, బెంగళూరుకి, మన హోమ్ సిటీస్కి వస్తాయి. ఎందుకు? 2 years 3 years తిప్పి అదేమైపోయి ఉంటుంది, పిప్ అయిపోయి ఉంటుంది చెప్పాలంటే. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? సెకండ్ హ్యాండ్ కార్స్ మంచి కండిషన్ చెప్పి ఇక్కడ తీసుకుంటారు. కొన్ని కార్స్ నిజంగా బాగుంటాయి,
కొన్ని కార్స్ మీరు తీసుకున్న ఒక 2 మంత్స్కే అయిపోతాయి వాటి పని. మీరు ఎక్స్పెన్స్ ఇంకర్ అవ్వాల్సిందే వాటి మీద. మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎప్పటికైనా కార్స్కి. ఎస్ 10 ఇయర్స్ కన్నా ఎక్కువ యూజ్ చేయకూడదు. అందుకే కదా 2-3 ఇయర్స్కి సేల్ చేసేస్తున్నారు. 10 ఇయర్స్ కన్నా ఎక్కువ యూజ్ చేయకూడదు అనేది లా ప్రకారం రూల్. బట్ మనం అలా యూజ్ చేస్తామా? ఇప్పుడు మన హైదరాబాద్లో మాట్లాడితే హైదరాబాద్లో కన్స్ట్రక్ట్ అయ్యే ప్రతి బిల్డింగ్ కూడా వ్యాలిడిటీ 50 ఇయర్స్. అంటే 50 ఇయర్స్లో ఇక్కడున్న ఎకనామికల్ ఇక్కడున్న నేచర్కి ఇక్కడున్న కండిషన్స్కి ఏమైపోతుందని బిల్డింగ్లో స్ట్రెంత్ తక్కువ అయిపోతుంది. అకార్డింగ్ టు లా 50 ఇయర్స్ వరకు ఇది వ్యాలిడ్. ఆఫ్టర్ 50 ఇయర్స్ డిమినిష్ చేయాలంటే చేస్తారా? చేయరు. ఎప్పుడు చేస్తారు? ఏది డెడ్ పొజిషన్కి వచ్చింది అంటే చేస్తారు. అంతవరకు చేస్తారా? చేయరు. కార్స్ కూడా అంతే. నీకు 15 ఇయర్స్ 10 ఇయర్స్ కాదు 15 ఇయర్స్ 15 ఇయర్స్ నీకు లా పర్మిషన్ ఇస్తుంది. 15 ఇయర్స్ తర్వాత నువ్వు చేంజ్ చేయలేదనుకుంటే దానివల్ల ఎక్కువ పొల్యూషన్ రిలీజ్ అవుతుంది, ఎక్స్ట్రా కాస్ట్ పే. మీరు పొల్యూషన్ టెస్ట్ వెహికల్స్ అని పక్కన ఉంటాయి చూసారు కదా, రోడ్ సైడ్ వెహికల్స్. అక్కడికి వెళ్ళాలి, మనం పొల్యూషన్ టెస్ట్ చేయించుకోవాలి. వాడు సంథింగ్ 6 మంత్స్కి 600-700 అడుగుతాడు. అది పొల్యూషన్ ట్యాక్స్గా పే చేయాలి మనం. ఏమో నామ్కి జస్ట్ పేరుకి మాత్రం ఏం చెప్తారు, టెస్ట్ చేసినందుకు కాస్ట్ అంటారు. బట్ రియాలిటీలో అట్లా కాదు, పొల్యూషన్ ట్యాక్స్ ఉంటుంది. మన కారు బాగా డిమినిష్ అయిపోయి, ఈవెన్ 2 వీలర్స్ కూడా బాగా డిప్రిషియేట్ అయిపోయి దానివల్ల పొల్యూషన్ ఎక్కువ క్రియేట్ అవుతుందంటే ఆటోమేటిక్గా చెక్ చేసినప్పుడు ఆ పొల్యూషన్ బట్టి ట్యాక్స్ ఎక్కువ ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనం కార్ లైఫ్ ఎంత అనేది దాని మీద డిపెండ్ అవుతుంది. ఆ కార్ లైఫ్ 15 ఇయర్స్ తర్వాత కూడా ఎవరు చేంజ్ చేయట్లేదని లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ స్కీమ్ తీసుకొచ్చింది. ఏంటది? 15 ఇయర్స్ తర్వాత నీ కార్ని కనుక మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే, డిమాలిష్ చేస్తారు మొత్తం, హ్యాండ్ ఓవర్ చేస్తే నువ్వు నెక్స్ట్ కొనే కార్ మీద నీకు 20% డిస్కౌంట్ వస్తుందన్న. అంటే నువ్వు కార్ యూస్ చేస్తున్నావు, 15 ఇయర్స్ అయిపోయింది, దానివల్ల పొల్యూషన్ ఎక్కువ వస్తుంది కదా. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? నువ్వు డిమినిష్ చేయడానికి సబ్మిట్ చేయాలి వాళ్ళకి. సబ్మిట్ చేస్తే నువ్వు నెక్స్ట్ వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు. నెక్స్ట్ నువ్వు కార్ ఏదైతే కొన్నావో ఆ కార్స్ మీద నీకు 20% డిస్కౌంట్ కొత్త కార్ మీద. అంటే అది కొత్త కార్ కొనడానికి ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది కదా, పాత కార్ని యూజ్ చేయకుండా ఉండడానికి ఎంకరేజ్ చేసినట్టు స్కీమ్ వచ్చింది. బట్ రియాలిటీలో అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఇంకా టైం పడుతుంది తెలియడానికి. ఓకేనా? ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 2024లో ఉన్నాము అంటే 2009 కన్నా ముందున్న కార్స్ ఏవి ఉండకూడదు ఇప్పుడు రూల్ ప్రకారం. లేవా? నేను చూస్తాను 1995 కూడా ఉన్నాయి. 1995 కార్స్ కూడా ఇప్పటికీ ఉన్నాయి. 2000 కార్స్ కూడా ఇప్పటికీ ఉన్నాయి. అది సిచ్యువేషన్. రూల్స్ ఉంటాయి బట్ ఎగ్జాక్ట్గా అన్నీ ఫాలో అవుతారా అని క్వశ్చన్ మార్క్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లారిటీ వచ్చిందా? బైక్స్ ఎందుకు ఎక్కువ కొంటున్నారు, కార్స్ ఎందుకు ఎక్కువ కొనట్లేదు అనేది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇన్కమ్ ఎలాస్టిసిటీ గ్రేటర్ దాన్ 1. ఏమైనా డౌట్ ఉందా? ఇది క్లారిటీ వచ్చిందా? ఎందుకు మీతో అనలైజ్ చేయించాను? ఎక్కువ కొంటున్నారు, క్లారిటీ వచ్చింది. లెస్ దాన్ 1కి ఏంటి మరి? లెస్ దాన్ 1 అంటే దేంట్లో ఎక్కువ చేంజ్ రావాలి బాబు? ఇన్కమ్ ఎలాస్టిసిటీ డిమాండ్లో ప్రైస్ ఎందుకు ఉంటుంది? ఏ దాంట్లో ఎక్కువ చేంజ్ రావాలి? ఇన్కమ్లో ఎక్కువ చేంజ్ రావాలి. అయినా సరే డిమాండ్లో ఏమవుతుంది? కొద్దిగా చేంజ్ వస్తుంది. ఏ గుడ్స్, ఏ టైప్ ఆఫ్ గుడ్స్ అంటే నీ ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అయినా సరే నువ్వు పర్టికులర్ ప్రోడక్ట్ని లిమిటెడ్గానే ఇంక్రీజ్ చేస్తావు డిమాండ్. ఏ గుడ్స్ అవి నెసెసరీ అనేది ఆల్రెడీ ఫస్ట్ 50,000లో కవర్ అయిపోతుంది కదా. నీ శాలరీ 50,000 ఉంది, 50,000 నుంచి 1 lakh ఇంక్రీజ్ అయింది. సింపుల్ నెట్. నీ శాలరీ 50,000 ఉంది, ఓకేనా? 50,000 నుంచి 60,000కి ఇంక్రీజ్ అయింది, 10,000 ఇంక్రీజ్ అయింది. ఏం కొంటావు ఇప్పుడు? బైక్ కొంటావు. ఇప్పుడు 50,000 నుంచి 1 lakh ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఏ గుడ్స్ కొనవు, అది కదా పాయింట్. ఎందుకంటే డిమాండ్ తక్కువ ఉండాలి, డిమాండ్ కొద్దిగా మాత్రమే ఇంక్రీజ్ అవ్వాలి. ఏ గుడ్స్ కొనవు. ఇన్కమ్ ఇంక్రీజ్ అయిన తర్వాత కొన్ని గూడ్స్ని వదిలేస్తావు నువ్వు. ఏ టైప్ ఆఫ్ గుడ్స్? సిటీ వస్తుందా? ఇది అవుతుందా? అవ్వదా? మీరే చెప్పాలి. సిటీ అవ్వదు. బైక్స్ ఇప్పుడు 1 lakh ఇంక్రీజ్ అయిన తర్వాత బైక్ కొనవు నువ్వు. ఈ థాట్స్ ఎలా వెళ్తాయి? ఇప్పుడు లగ్జరీ గుడ్స్ సైడ్ వెళ్తాయి. అంటే
నీ ఇన్కమ్ 1,50,000 నుంచి 1,00,000 ఇంక్రీజ్ అయితే వేటి డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది? లగ్జరీ గూడ్స్. ఏ డిమాండ్ కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది? నెసెసిటీ గూడ్స్, బైక్స్కి. క్లారిటీ వస్తుందా? ఎంత కాన్సెప్ట్ ఉంది చూడండి ఇక్కడే. అందుకే 2 ఎగ్జాంపుల్స్ మీతోనే ప్రాక్టీస్ చేయండి. నీ ఇన్కమ్ అనేది 50 to 1,00,000 ఇంక్రీజ్ అయింది అంటే నీ థాట్స్ అన్నీ కూడా డెఫినెట్గా దేని వైపు వెళ్తాయి? లగ్జరీ గుడ్స్ వైపు వెళ్తాయి. లగ్జరీ గుడ్స్ కొనాలని వెళ్తాయి. కరెక్టా? బట్ అలా కాకుండా నువ్వు లగ్జరీ గూడ్స్కి వెళ్తున్నావు కాబట్టి ఆటోమేటిక్గా నెసెసిటీ గూడ్స్ని ఏం చేస్తావు? తగ్గించేస్తావు. కొంటావు, కానీ ఎలా కొంటావు? కొద్దిగానే కొంటావు, డిక్రీస్. క్లియర్? డౌట్ ఉందా? ఎగ్జాంపుల్ కూడా తీసుకోండి. లెట్స్ సే మనకు 3,000 శాలరీ ఉందనుకుందాం. మనకు స్లీపర్ ట్రైన్స్లో జనరల్, స్లీపరు, ఏసీ ఇలా అనుకుందాం. 3 కేటగిరీస్ అనుకుందాం. జనరల్, స్లీపరు, ఏసీ. 50,000 మరి జనరల్ అంటే బాగుంది, కానీ 10,000 ఉందనుకుందాం శాలరీ. ఓకేనా? 3 కేటగిరీస్లో ఫస్ట్ నార్మల్గా ఏం ప్రిఫర్ చేస్తాం? జనరల్ ప్రిఫర్ చేస్తాం. కరెక్టే కదా? 10,000 శాలరీ ఉన్నప్పుడు జనరల్ ప్రిఫర్ చేస్తాం. 10,000 కాస్త 30,000 అయింది. ఏది ప్రిఫర్ చేస్తాం? స్లీపర్ ప్రిఫర్ చేస్తాం. అంటే జనరల్ అన్నది అట్లీస్ట్ నెససరీ గుడ్. కరెక్టా? జనరల్ నుంచి నువ్వు స్లీపర్కి వెళ్తున్నావు అంటే యు ఆర్ ఎక్స్పెక్టింగ్ నెసెసిటీ. అంటే నీ శాలరీ 10,000 నుంచి 30,000కి ఇంక్రీజ్ అయ్యింది అంటే నువ్వు వేటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు ఇప్పుడు? నెసెసిటీ గుడ్స్ మీద. కరెక్టా? 10 to 30 ఇంక్రీజ్ అయింది కాబట్టి నెసెసిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. ఇదే 10 lakhs అనేది, 10,000 అనేది 1 lakh అయింది అనుకోండి. అంటే స్లీపర్కి వెళ్తావా, ఏసీకి వెళ్తావా? ఏసీకి వెళ్తావు. అంటే స్లీపర్ని ఏం చేస్తున్నావు? రెడ్యూస్ చేస్తున్నావు. స్లీపర్కి ఉన్న డిమాండ్ ఏం చేస్తున్నావు? రెడ్యూస్ చేస్తున్నావు. రెడ్యూస్ చేస్తున్నావు అంటే కంపేర్ టు ఏసీ రెడ్యూస్ చేస్తున్నావు. బట్ ఇన్ జనరల్గా ఏమవుతుంది? ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, కాకపోతే తక్కువ పోర్షన్లో ఇంక్రీజ్ అవుతుంది. క్లారిటీ వస్తుందా? 10 lakhs 1 lakh వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ ఏసీలోనే వెళ్ళాలని రూల్ ఉందా? స్లీపర్లో కూడా వెళ్తాడు. అంటే ఇన్కమ్ ఇంక్రీజ్, స్లీపర్కి డిమాండ్ ఇంక్రీజ్ అయ్యే స్కోప్ ఉందా లేదా? ఉంది. అందరూ ఎక్కువ దేనికి ప్రిఫర్ చేస్తారు? ఏసీకి ప్రిఫర్. అంటే ఏసీ అనేది అక్కడ లగ్జరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది, స్లీపర్ నెసెసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది, జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఇక్కడ కూడా less-1కి ఏమొస్తుంది సొల్యూషన్? less-1కి కూడా సిటీ గూడ్సే వస్తుంది. క్లారిటీ వస్తుంది. రిలేషన్షిప్ మీరు ఇలా థింక్ చేయగలిగితేనే పాసిబుల్ అవుతుంది. ఇక అర్థం చేసుకోండి. సొసైటీలో ఉన్న ప్రతి పాయింట్ని అబ్జర్వ్ చేయండి, మీకే క్లారిటీ వస్తుంది. సొసైటీలో మీరు అబ్జర్వ్ చేసే ప్రతి పాయింట్ని అనలైజ్ చేయాలంతే. మీరు డైలీ ఏం అనలైజ్ చేస్తారు? ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను నేను. విష్ణు ఎక్కడి నుంచి? విష్ణు కాదు, ధనుష్ ఎక్కడి నుంచి వస్తావు డైలీ? నువ్వు అసలు ఏమేమి చూస్తావు చెప్పు? డైలీ వస్తావు, ఏమేమి చూస్తావు? ఏం చూడు? మెట్రో తప్ప ఇంకేం చూస్తావు? ఫుడ్ ఐటమ్స్ ఏం చూస్తావు? బజ్జీలు. పంపితే బజ్జీల బండి దగ్గర ఉన్నావు ఇప్పుడు? లేదు కదా? ఇంకేం చూస్తారు? గైస్ మీరు సింపుల్గా చెప్పండి, మీరు డే టు డే చూసే యాక్టివిటీస్లో, డే టు డే చూసే ఐటమ్స్లో వాట్ ఆర్ ద లగ్జరీ గూడ్స్? కార్స్, పిజ్జా, బర్గర్ లగ్జరీ. సరే మీరు చెప్పారు కాబట్టి ఓకే, పిజ్జా అండ్ బర్గర్. మెట్రోవా? మెట్రో కొంచెం ప్రైస్ ఎక్కువ కాబట్టి కంపేర్ టు బస్సెస్. ఓకే, కన్సిడర్ చేద్దాం. ఇంకా వాట్ ఆర్ ద నెసెసిటీ గుడ్స్? నెసెసిటీ, నాట్ నెసెసిటీ. బైక్స్, పర్ఫెక్ట్. సబ్స్టిట్యూట్ అనట్లేదు నేను, నెసెసిటీ. బస్లో పోవాలనేది నెసెసిటీ కాదు ఇప్పుడు ప్రజెంట్ కండిషన్లో. సరిగ్గా అవుతుంది. అఫ్కోర్స్ అది నెసెసిటీ కేటగిరీని డివైడ్ చేయొచ్చు, కాకపోతే కంపేర్ టు బైక్ అది ఏమవుతుంది? నెసెసరీ అవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నెసెసరీలోకి వస్తాయి ఇప్పుడు ఉంటున్న సిచ్యువేషన్. ఏమున్నాయి? బైక్స్, రెంట్స్, పెట్టడమా తినడమా? తినడం అయితే లగ్జరీ, రెంట్లో తినాలనుకోవడం నెసెసిటీ.
రెస్టారెంటే పెట్టాలనుకోవడం లగ్జరీ. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. కరెక్టా? స్వీట్స్ ఆఫ్ కోర్స్ రేట్స్ ఎక్కువ. షుగర్ నెససరీ. షుగర్, సాల్ట్ ఇవన్నీ కూడా నెససరీ. స్వీట్స్ షుగర్ నుంచి సమ్ వర్క్ చేసిన తర్వాత హై కాస్ట్ ఇంక్రీజ్ అయిన తర్వాత వచ్చేది కాబట్టి నెసెసిటీ. ఇంకా ఉన్నాయి నెసెసిటీ గుడ్స్ అలా ఉన్నాయి. అసలు ఏసీ కన్సిడర్ చేయొచ్చా నెసెసిటీగా? ఏసీ లగ్జరీలోకి వస్తుంది. ఫ్యాన్ నెసెసిటీ. ఏసీ లగ్జరీలోకి వస్తుంది, ఫ్యాన్ నెసెసిటీ. పెట్రోల్ దేంట్లో వస్తుంది కాబట్టి పెట్రోల్ అక్కడే వస్తుంది. మీకు ఇంతకు ముందు కిరోసిన్ అని ఉండేది, ఐడియా ఉందా? కిరోసిన్ దేంట్లోకి వస్తుంది? కర్రీలోకి వస్తుంది. ఎందుకంటే మన బైక్లో వేసుకొని వెళ్ళలేము కదా. మరి అది ఎందుకు యూస్ చేస్తాం? కిరోసిన్ జనరల్గా ఏ దానికోసం యూస్? ఫుడ్ ప్రిపరేషన్ కోసం. కరెక్టా? సో అదేమవుతుంది మనకి నెసెసరీ అవుతుంది, అవుతుంది. పెట్రోల్ నెసెసిటీ అవుతుంది మరి. ఎస్. క్లాత్స్ నెసెసరీ. అందులో బ్రాండెడ్ క్లాత్స్ నెసెసిటీ. క్లాత్స్లో 2 కేటగిరీస్, జనరల్ క్లాత్స్, లగ్జరీ బ్రాండెడ్ క్లాత్స్. బ్రాండెడ్ క్లాత్స్ ఆర్ కేమ్ ఫ్రమ్ నెసెసిటీ గుడ్స్. అదే నార్మల్ క్లాత్స్ అయితే మాత్రం నెసెసరీ. అట్లీస్ట్ మనకు డ్రెస్ ఉండాలి, నెసెసరీ. బ్రాండెడ్ క్లాత్ ఉండాలి, నెసెసిటీ. ఆ బ్రాండెడ్కి నేను ఓనర్ అవ్వాలి, లగ్జరీ. మొబైల్ ఏది? జనరల్ మొబైల్. ప్రజెంట్ ఇప్పుడున్న మొబైల్స్ అయితే ఏవి? సరే, ఆ మొబైల్స్లో కూడా కేటగిరీస్. మరి ఒకవేళ మన ఆన్ యావరేజ్ ఇప్పుడు ఏ మొబైల్ కొన్నా అరౌండ్ 20,000 బడ్జెట్ కాబట్టి 20,000 నెసెసరీ. మీరు 50-60కి వెళ్ళారా, తీసుకోవాలి. గైస్ 20,000 నెసెసిటీ. మొబైల్స్ అనేది ఇప్పుడు నెసెసరీ కాదు, నెసెసిటీ. నెసెసరీ కేటగిరీలో కంప్లీట్గా ఇప్పుడే రాదు, ఇంకో 5 to 10 years అవుతుంది. జనరల్గా మొబైల్ అనేది నెసెసిటీ. ఉంటే బాగుంటుంది, లేకపోవడం వల్ల చనిపోతామా? ఏం లేదు కదా. కానీ ఫుడ్ ఉండాలి, డెఫినెట్గా 100% ఉండాలి. మొబైల్ 100% ఉండాలని రూల్ లేదు కదా. అది నెసెసిటీ. మీరు ఇంకా బడ్జెట్ ఇంక్రీజ్ చేస్తే లగ్జరీలోకి వెళ్తుంది. ఉన్నాయి ఆఫ్ ప్రొడక్ట్స్. మన ఎగ్జామ్కి క్యాలిక్యులేటర్. నా క్వశ్చన్ జాగ్రత్తగానండి. మన ఎగ్జామ్కి క్యాలిక్యులేటర్ సరేనా, నెసెసిటీనా, లగ్జరీనా? సరే, నాట్ నెసెసరీ. మన ఇంట్లో క్యాలిక్యులేటర్ ఉండాలి. ఇప్పుడు సిచ్యువేషన్ని బట్టి కూడా ప్రోడక్ట్ చేంజ్ అవుతుందా లేదా? ఇంకా మనకు స్పెట్స్ నెసెసరీనా, నెసెసిటీనా? నెసెసరీ. అదే స్టైలిష్ స్పెట్స్ అనుకోండి, ఇప్పుడు నెసెసిటీ. సిచ్యువేషన్ని బట్టి చేంజ్ అవుతూ వెళ్తుంది. ఇంకేమున్నాయి? చాలా ఉన్నాయి. అబ్జర్వ్ చేసి చెప్పాం కదా, చాలా ప్రోడక్ట్స్ దొరుకుతాయి. ఈ క్లారిటీ రావాలి, ఎందుకంటే కొన్నిసార్లు ఎగ్జామ్స్లో పర్టికులర్ కొన్ని గూడ్స్ ఇచ్చి ఇది నెసెసరీ కేటగిరీనా, నెసెసరీ కేటగిరీనా అడుగుతాడు. షుడ్ బి ఏబుల్ టు బైఫర్గెట్ ద బోత్. ఆన్లైన్ సబ్స్క్రిప్షన్స్ ఏమవుతాయి? ఇవి బట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. సింపుల్ చెప్పాలంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏమవుతాయి? ఇప్పుడు యూపీఐ, ఫోన్పే అవన్నీ ఉన్నాయి కదా, అవి నెసెసిటీనా, నెసెసరీనా? మనీ ఈజ్ నెసెసరీ. వాటిని పే చేయడానికి మనం యూస్ చేసే టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిటీ. ఎస్ అన్నపూర్ణ. సోఫా ఏమవుతుంది? ఎసా, నెసెసరీనా, నెసెసిటీనా? మరి చైర్, అది కూడా నెసెసిటీనే. ఎందుకు? అది మెయిన్ మనకి కాదు కదా, లేకుంటే ఉండలేమనేది ఏం లేదు కదా. సింపుల్ నెసెసరీ గుడ్స్ లేకపోతే కనుక డెఫినెట్గా డే టు డే లైఫ్లో మనం ఇష్యూస్ ఫేస్ చేస్తాం. అలాంటివి మాత్రమే నెసెసరీ, అవన్నీ కూడా నెసెసిటీనే. గట్టిగా మాడితే నెసెసరీలో ఫుడ్ ఐటమ్స్, క్లాత్, షెల్టర్ తప్ప మిగతా ఏవి అంత ఈజీగా. హౌస్, ఓన్ హౌస్ కాదు, జస్ట్ హౌస్ నెసెసరీ. ఓన్ హౌస్ ఉండడం నెసెసిటీ. హౌస్ ఉండడం అనేది నెసెసరీ. అది ఏ హౌస్? ఓన్ హౌసా, రెంటెడ్ హౌస్ అనేది సెకండరీ. ఒకవేళ ఓన్ హౌస్ అనుకుంటే
నెసెసిటీ. కరెక్టా? మరి అది లగ్జరీ కేటగిరీలోకి రాదు ఎప్పటికీ. నార్మల్గా హౌస్కి సపరేట్ రూల్ ఉంటుంది. హౌస్ ఉండడం ఫస్ట్ రూల్. హౌస్ ఉండాలి, అది ఏమవుతుంది, నెసెసరీ అవుతుంది. ఈ హౌస్ కూడా 2 కేటగిరీస్ ఉంటుంది, రెంటెడ్, ఓన్. ఇఫ్ యు ఆర్ ఇన్ రెంటెడ్ హౌస్ దెన్ ఇట్ ఈస్ నెసెసిటీ. యూ హ్యావ్ ఓన్ హౌస్ దెన్ ఇట్ ఈస్ నెసెసరీ. ఆ ఓన్ హౌస్ ఎంత చిన్నదైనా పర్లేదు, హౌస్ కేటగిరీలో అది లగ్జరీగా కన్సిడర్. ఇప్పుడు నువ్వు మంత్లీ 50,000 రెంట్ పే చేస్తున్నావు ఒక హౌస్కి, స్టిల్ ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ నెసెసిటీ. నీ ఓన్ హౌస్ ఒకటి ఉంది, ఆ ఓన్ హౌస్ వాల్యూనే 1 lakh, విల్ బీ కన్సిడర్డ్ యాజ్ లగ్జరీ. క్లారిటీ వస్తుందా? హౌస్ విషయంలో డిఫరెంట్ కేటగిరీ, ఎందుకంటే హౌస్ ఉండాలా వద్దా అనేది ఎమోషన్స్కి సంబంధించింది మెయిన్ పాయింట్. కరెక్టా? ఫినాన్షియల్ ఆస్పెక్ట్ ఎంత ఉన్నా సరే ఎమోషనల్గా ఎక్కువ కనెక్టివిటీ ఉంది కాబట్టి హౌస్ని డిఫరెంట్ వేలో ట్రీట్ చేయాలి. బట్ ఎగ్జామినేషన్లో హౌస్ గురించి రాదులేండి. ఇంకా ఏమున్నాయి? నాకు డౌట్ వచ్చింది. మనం మార్కెట్లో 2 lakhsకి వచ్చే కార్స్ ఉంటాయి, సెకండ్ హ్యాండ్ కార్స్. 4 lakhsకి వచ్చే కొత్త బైక్స్ ఉంటాయి, బైక్, కారు. దెన్ విచ్ వన్ ఈజ్ లగ్జరీ, ఈజ్ నెసెసరీ? కార్ లగ్జరీ, బైక్ నెసెసిటీ. థింక్ చేయండి. లగ్జరీనే. బాగా థింక్ చేయండి. నేను ఇంతవరకు అడిగిన క్వశ్చన్స్కి ఈ క్వశ్చన్స్కి డిఫరెన్స్ మీకు తెలుస్తుందా లేదా? క్లియర్గా తెలుస్తుంది కదా. నౌ 2 lakhs కార్, 4 lakhs బైక్, విచ్ వన్ ఈజ్ లగ్జరీ? సిటీనా? ఏమో మీరేదో డిస్కస్ చేస్తే ఆన్సర్ ఇవ్వండి ఫైనల్గా. మీరు మాట్లాడుకొని నాకు ఒక ఆన్సర్ ఇచ్చేసి. ఆగిపోతుంది. నేను ఎక్కడ ఆగిపోతుందని చెప్పినాను అసలు. కార్ వాల్యూ ఇంతకుముందు నేను ఒక పాయింట్ హైలైట్ చేస్తాను. ఎప్పుడైనా సరే మనం ఇంకర్ అయ్యే ఎక్స్పెన్స్ని బట్టి ప్రోడక్ట్ని లగ్జరీనా నెసెసిటీ డివైడ్ చేయాలి. కరెక్టా? ఇప్పుడు కార్ మీరు 2 lakhs కొంటున్నారంటే దాని మీనింగ్ ఏంటి? అది కొత్త కార్ అనా సెకండ్ హ్యాండ్లనా? సెకండ్ హ్యాండ్లు కొంటున్నారంటే ఆ గూడ్స్ ఆల్రెడీ ఏమైపోయి ఉంటుంది, డిప్రిషియేట్ అయిపోయి ఉంటుంది చాలా వరకు. మీరు కొనేది తక్కువ వాల్యూ. ఇప్పుడు మీరు కారు 2 lakhs పెట్టి కొనడం అనేది నెసెసిటీ అవుతుంది, 4 lakhs పెట్టి కొనడం అనేది లగ్జరీ అవుతుంది. ఆ కాన్సెప్ట్ ఉంటుంది. బ్యాక్ ఎక్స్పెన్సెస్ వస్తాయి. కాకపోతే మనము నార్మల్గా చూసినప్పుడు కార్ కొంటున్నాడు అంటే ఈ పర్సన్కి ఆల్రెడీ ఏముంటుందని ఇన్ జనరల్ అజంప్షన్. ఒక పర్సన్ కార్ కొంటున్నాడు 2 lakhs పెట్టి అంటే జనరల్ అజంప్షన్ ఏంటి? ఆ పర్సన్తో ఆల్రెడీ బైక్ ఉంటుంది. అవునా కదా? బేసిక్ అజంప్షన్. ఈ పర్సన్ బైక్ 4 lakhs పెట్టుకుంటున్నాడు, దాని మీనింగ్ ఖచ్చితంగా కార్ ఉంటుందన్నా చెప్పలేము. కాబట్టి ఇది ఆటోమేటిక్గా లగ్జరీ అయిపోతుంది. ఏమవుతుంది? సిటీ అవుతుంది. సిటీ అని కూడా ఎందుకు చెప్తున్నాను తెలుసా? బైక్ ఆల్రెడీ ఉంటుంది, ఆ బైక్ కూడా కాస్ట్ ఎంత ఉంటుంది? 1 lakh 1.5 lakh ఉంటుంది. 1.5 lakhకి 2 lakhs డిఫరెన్స్ లేదు. 1.5 lakhకి 4 lakhsకి డిఫరెన్స్ ఉంది. ఎక్స్పెన్స్ బట్టి కూడా ఇంకర్ అవుతుంది. ఒకసారి బాగా ఆలోచించండి. 2 lakhs పెట్టి కార్ కొన్నారు, అది ఎవ్రీ ఇయర్ ఒక 50,000 మెయింటెనెన్స్ ఇంకరాల్సి వస్తుంది. ఇప్పుడు ఏ పర్సన్ అయినా సరే ఆ కార్ని వదిలించుకుంటాడా, కంటిన్యూ చేస్తాడా? అలాంటప్పుడు గూడ్సే ఉండదు ఆ పర్సన్. అలాంటప్పుడు గూడ్సే ఉండదు ఆ పర్సన్తో, ఇంకా కారే ఉండదు ఇంకా. సో బేసిక్గా దీన్ని నెసెసరీ లాగే కన్సిడర్ చేయాలి. ఇప్పుడు సింపుల్ ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ ఇంకా ఎన్లార్జ్ చేస్తుంది. బైక్ నార్మల్గా ఒక మంచి బైక్ కావాలంటే ఎంత పెట్టాలి ఇప్పుడు మార్కెట్లో?
అట్లీస్ట్ 1.5 lakhs పెడితే 1 lakh బాగానే వస్తాయి, 1.5 lakhకి కొంచెం మీడియం రేంజ్ వస్తాయి, 2 lakhsకి కాస్త లగ్జరీస్ వెళ్తాయి. నేను అదే 1 lakh పెడితే నానో కార్ వస్తుంది. 1.5 lakhs పెట్టి బైక్ కొంటున్నా. ఇప్పుడు 1 lakh పెట్టి నానో కార్ కొన్నా, 4 వీలర్స్, 1.5 పెట్టి 2 వీలర్సే కొన్నాను. ఇప్పుడు ఏది లగ్జరీ, ఏది నెసెసరీ? సో ఇప్పుడు ఈ ఫ్యామిలీని థింక్ చేయండి. ఈ ఫ్యామిలీ థింక్ చేస్తే కార్ కొనింది, కరెక్టా? కొనింది ఓన్లీ 1 lakh కొనింది. కాబట్టి అకార్డింగ్ టు దేర్ ఎక్స్పెన్సెస్ బి కన్సిడర్డ్ యాజ్ నెసెసిటీ. ఏ ఉద్దేశంతో కొన్నాడు? ఈవెన్ దో 1 lakh అయినా సరే ఫ్యామిలీ అంతా ఒకేసారి బయటకు వెళ్ళొచ్చు, నెసెసిటీ. మరి బైక్లో వెళ్తే ఆ పర్సన్ కూడా వెళ్ళాలి, కరెక్టా? లగ్జరీ. ఈజ్ ద పాయింట్ క్లియర్? వేరియేషన్స్ ఉన్నాయి, బట్ ఎగ్జామినేషన్లో మరీ ఇంత డెప్త్ వెళ్ళాడు. నేను ఎక్స్ట్రీమ్ తీసుకెళ్తున్నా కొన్ని పాయింట్స్ క్లారిటీ రావాలని. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఓన్లీ ఎగ్జామ్ రాయాలని ఇంటెన్షన్తో చదవద్దు. చెప్తున్నాను కదా, మీరు ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినా కూడా ఈజీగా లైఫ్లో సర్వే అవ్వచ్చు, మ్యాటరే కాదు. మీరు ఎగ్జామ్ రాస్తున్నది క్వాలిఫై అవ్వాలనుకుంటారు, గెట్ ద సర్టిఫికేషన్. అంతేగాని ఇది సర్టిఫికేషన్ వస్తే లైఫ్ ఉంటుంది, లేకపోతే లేదు, లేకపోతే ఏదానికి పనికిరాము, ఇలాంటి థింక్ చేయద్దు. ఒకటి నాలెడ్జ్ నేర్చుకోవాలి, దాన్ని రియల్ టైంలో అప్లై చేయాలి. ఓకేనా? మీరు హైదరాబాద్లో ఇంత తిరుగుతున్నారు కదా, మీరు ఎలాంటి విషయాలు అబ్జర్వ్ చేస్తారు? డిఫరెంట్ కార్స్ చూస్తారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైక్స్ చూస్తారు, డిఫరెంట్ కేటగిరీ పీపుల్స్ని చూస్తారు. ఏం అనలైజ్ చేస్తారు? ఎక్కువగా వేటిని బేసిక్గా సెగ్రిగేట్ చేస్తారు. కార్స్ ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేస్తారు? ఓన్లీ లగ్జరీ కార్స్, నార్మల్ 2 కేటగిరీసేనా కార్స్లో? లగ్జరీ కార్స్, నార్మల్ కార్స్ 2 కేటగిరీసేనా? మీరు హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ని చూస్తే, హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి హైదరాబాద్ని బేస్ చేసుకుంటారు. హైదరాబాద్లో మనకి ఓవరాల్గా 5 టైప్స్ ఆఫ్ కార్స్ కనిపిస్తాయి. కంపెనీ నేమ్స్ చెప్పండి. కేటగిరీ 1 అట్లీస్ట్ 1.5 crores ఉంటుంది, అండ్ 1.5 హై రేంజ్ కార్స్. ఇవి గట్టిగా మాడితే మీరు హైదరాబాద్ అంతా ఒక రౌండ్ వేసి వస్తే రోజులో ఒక 10 కనిపిస్తాయి, 10 20 దాకా కూడా కనిపించవచ్చు, కాదనట్లేదు. సెకండ్ కేటగిరీ 50 lakhs to 1 crore దాకా కనిపిస్తాయి, ఇప్పుడు మీకు ఫ్రీక్వెంట్గా ఎక్కువ కనిపిస్తున్నాయి. థర్డ్ కేటగిరీ లెస్ దాన్ 50 lakhs. ఈ కార్స్ కూడా బాగానే కనిపిస్తాయి, చాలానే కనిపిస్తాయి. వీటన్నింటికన్నా మీరు ఎక్కువగా చూసేది లెస్ దాన్ 15 lakhs. మీరు 100 కార్స్ చూస్తే ఇందులో 90 కార్స్ ఇవే ఉంటాయి, 85 to 90, 85 కాదు కానీ 80 కార్స్ లెస్ దాన్ 15 lakhs కార్ కనిపిస్తాయి. రిమైనింగ్ కేటగిరీ ఏం సార్? గూడ్స్, అంటే ట్రాన్స్పోర్టేషన్కి యూస్ చేసే కార్స్. క్లారిటీ వస్తుందా? వెహికల్స్ గూడ్స్ వేసుకొని వెళ్తాయి కదా కార్స్, ట్రాన్స్పోర్టేషన్ కార్స్, గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్. నేను మరి ఊబర్, ఓలా అవి చెప్పండి. ఊబర్, ఓలా అన్నీ కూడా ఈ కేటగిరీలోకి వస్తాయి. వాడు మరీ 50 lakhs 1.5 crores పెట్టి ఊబర్, ఓలాలో నడపడు కదా, అనిపిస్తుంది ఆ రేంజ్లో నడపడు, కరెక్టా? సో ఎందుకు అబ్జర్వ్ చేయాలి ఇవి? ఎందుకంటే ఇప్పుడు నేను ఈ క్లాసిఫికేషన్స్ అన్ని డివైడ్ చేస్తే పర్సన్ టు పర్సన్ పర్సెప్షనే చేంజ్ అయిపోతుంది. ఏది లగ్జరీ, ఏది నెసెసిటీ, ఏది బేసిక్, ఏది నెసెసరీ అనేది. మీకు బాగా గుర్తుంటే మోడీ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రావాలంటే దేంట్లో రావాలని చెప్పాను? డిస్కషన్ ఎగ్జాంపుల్ గుర్తుందా? మరి ఫ్లైట్లో రావడం అనేది నెసెసరీనా, లగ్జరీనా మోడీకి? మనకి పర్సన్ టు పర్సన్ ఏమైంది ఇప్పుడు అవుతుంది. సో ఇన్ని యాంగిల్స్ ఆలోచిస్తే ఒక కంక్లూజన్ వచ్చింది. ఈ పాయింట్ని చెప్పడానికి నేను ఈ ఎగ్జాంపుల్స్ అన్ని, ఐ హోప్ స్టెప్ బై స్టెప్ క్లియర్గానే క్లారిటీ వచ్చిందను, అలా కన్ఫ్యూజన్ క్లియర్గానే వచ్చిందనుకో. ఇప్పుడు మీకు మార్కెట్లో ఒక 1.5 crores కార్ కనిపించింది, రోల్స్ రాయ్సే కనిపించింది. రోల్స్ రాయ్స్ కార్స్ ఐడియా ఉన్నాయా? ఒక 3 crores 4 crores పెట్టి కొన్నాడు ఎవరో అనుభవుడు, అనిపించింది. మీరేమనుకుంటారు?
బిగ్ పార్టీ ఏదో బాగా మంచి పార్టీ అనుకుంటారు. బట్ ద థింగ్ ఈస్ వాళ్ళకి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది నెసెసరీ. ఒక పర్సన్ యొక్క నెసెసరీని మనం ఏమంటున్నాం? లగ్జరీ అంటున్నాం. మరి ఆ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయండి, నెసెసరీ. ఇప్పుడు మోడీ రావాలి, రమ్మండి చూద్దాం. రారు. ఎందుకు? ఫ్లైట్లో రావాలని వాళ్ళకి నెసెసరీ, హెలికాప్టర్లో రావాలి నెసెసరీ వాళ్ళకి. అలా కాకుండా మరీ చీప్గా థింక్ చేసి ట్రైన్లో రావడం అలా చేసినారనుకోండి, ఆటోమేటిక్గా ఎక్కడో లేపేస్తారు. ఎందుకంటే సెక్యూరిటీస్ చూసుకోవాలి, టైం చూసుకోవాలి. ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్. మనము బిగ్ పర్సనాలిటీస్గా గ్రో అయ్యే కొద్దీ సెక్యూరిటీ, టైం ఇవి రెండే మనకు వాల్యూ చేస్తాయి. ఈ రెండింటిని బేస్ చేసుకుని మన ఎక్స్పెన్స్ అనేది డిపెండ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ని బట్టి మన ఎక్స్పెన్సెస్ ఉండవు. ఇన్కమ్ని బట్టి మన ఎక్స్పెన్స్, సెక్యూరిటీ, మన టైం. మనం సెక్యూరిటీ గురించి థింక్ చేయాల్సిన అవసరం లేదు. మనల్ని కొట్టేవాడు ఎవరు లేరు, మనం ఎవరిని చంపలేదు, ఎవరిని మర్డర్లు చేయలేదు. కాబట్టి సెక్యూరిటీ గురించి మనం ఎంత ఆలోచించే అవసరం లేదు. కానీ టైం గురించి థింక్ చేయాలి. ఎంత టైం స్పెండ్ చేస్తే నాకు ఎంత రిటర్న్ రాకుండా స్పెండ్ చేసి ఏమైనా యూజ్ మనం థింక్ చేయాలి. సో నువ్వు స్పెండ్ చేసే టైంని బట్టి ఈ రిటర్న్ అనేది ఇది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇప్పుడు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆడిటర్గా మనం ఫ్యూచర్లో వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? ఒక క్లయింట్ నీకు ఆడిట్కి వెళ్ళిన తర్వాత, ఆడిట్ అనే సబ్జెక్ట్ మీకు ఇంకా రాలేదు, ఇంటర్లో వస్తుంది, మీకు కూడా వస్తుంది ఫర్దర్గా. ఒక ఆడిట్ అనేది నార్మల్గా ఎలా చేస్తామంటే క్లయింట్ బేస్డ్ వెళ్తుంది. క్లయింట్ ఇచ్చే పేమెంట్ని బట్టి మనము ఎంత ఇన్వెస్టిగేట్ చేయాలనేది డిపెండ్ అవుతుంది. ఒక క్లయింట్ జస్ట్ 5,000 ఇచ్చాడు, 1 వీక్ అయ్యేంత వర్క్ ఇచ్చాడు. ఓకేనా? క్లయింట్ జస్ట్ 5,000 ఇచ్చాడు, 1 వీక్ అయ్యేంత వర్క్ ఇచ్చాడు. ఏ ఆడిటర్ అయినా ఫస్ట్ ఇక్కడ థింక్ చేసి ఫీని బట్టి, వర్క్ని బట్టి ఎంత టైం స్పెండ్ చేయాలని డిసైడ్ అవుతుంది. 1 వీక్ టైం ఇచ్చాడు, 1 వీక్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి అతని కోసం, 5,000 కోసం, డెఫినెట్గా చేయడు. ఇంకో పర్సన్ అదే 1 వీక్కి 10 lakhs ఇస్తానని చెప్తాడు, సిచ్యువేషన్ని బట్టి, ఆ వర్క్ని బట్టి. సో అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా టైం ఏం చేయాలి? ఎక్కువ స్పెండ్ చేయాలి. అంటే పేమెంట్ని బట్టి టైమింగ్ స్పెండింగ్ పెరుగుతుందా లేదా? మనకు టైంని బట్టి వాల్యూ ఉంటుంది. అది మనం అనలైజ్ చేయాల్సి. ఓకేనా? ప్రతి ఒక్క పర్సన్కి లగ్జరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకరికి నెసెసిటీ అయింది, ఇంకొకరికి నెసెసిటీ అవ్వాలని లేదు. ఒకరికి నెసెసరీ అయింది, ఇంకొకరికి నెసెసరీ అవ్వాలని కూడా లేదు. సో గైస్, ఈజ్ ఇట్ క్లియర్? ఒక పాయింట్ని నెసెసరీనా డివైడ్ చేయాలంటే మనం యాంగిల్స్ క్లియర్. జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి. నాకు ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, అడుగుతాను ఇప్పుడు. ఇప్పుడు బ్రాడ్ క్లారిఫికేషన్ వచ్చిందా? ఇంతకుముందు సింపుల్గా తెలుసు నెసెసిటీ ఏది, నెసెసరీ ఏవి, లగ్జరీ ఏది. క్లారిటీ, బ్రాడ్ క్లారిఫికేషన్ వచ్చిందా? సిచ్యువేషన్ టు సిచ్యువేషన్, పర్సన్ టు పర్సన్ ఈ కేటగిరీస్ అన్నవి చేంజ్ అవుతూ వెళ్తాయి. క్లియర్ చేయండి ఒకసారి. పొజిషన్ ఎప్పుడైనా సరే గ్రో అయ్యే కొద్దీ మన నెసెసిటీస్ అన్ని సీరియస్గా కన్వర్ట్ అవ్వాలి. మ్యాక్సిమం లాంగ్ టర్మ్ గోల్ అనేది ఎప్పుడు అలా క్వాలిఫై అవ్వడం, చెప్పాను కదా, అన్నీ కూడా షార్ట్ టర్మ్ గోల్. నీకు నెసెసిటీ ఏదైతే ఉందో నెసెసిటీ లాంగ్ టర్మ్లో ఏమవ్వాలి ఆ నెసెసిటీ? నీకు లగ్జరీగా అనిపించింది, ఇప్పుడు నీకు ఏదైతే లగ్జరీ అనిపిస్తుందో ఫ్యూచర్లో అది ఏమవ్వాలి? నీకు సిటీ అవ్వాలి. అలా టార్గెట్ పెట్టుకో. నువ్వు ఎన్ని టార్గెట్స్ అయినా పెట్టుకుంటుండు, మన భూమి మొదలు వెళ్ళేంత వరకు ఆ టార్గెట్స్ వస్తూనే ఉంటాయి. ఇట్ ఈస్ కాల్ లాంగ్ టర్మ్. అప్పుడు నువ్వు ఫినాన్షియల్గాను, సెక్యూరిటీ పరంగాను, యాజ్ వెల్ యాజ్ నీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం అన్ని దాంట్లోనూ. కానీ CMA క్వాలిఫై అవ్వాలి, ACCA క్వాలిఫై అవ్వాలి, అన్నీ కూడా షార్ట్ టర్మ్ గోల్. గట్టిగా మాడితే 30 years లోపు అయిపోతాయి. తర్వాత మీ లైఫ్ ఏంటి మరి? అలా కాకుండా ఇలాంటి టార్గెట్ పెట్టు. సింపుల్. రెస్ట్ హౌ టు కన్వర్ట్ లగ్జరియస్ గుడ్స్ టు నెసెసిటీ గుడ్స్. టార్గెట్ అంతే. ఇదే క్వశ్చన్ మార్క్. హౌ కట్టపకిల్ బాహుబలి అనే క్వశ్చన్ మార్క్ ఎలా ఉందో ఇది కూడా మీకు అలా ఉండిపోవాలి. హౌ టు కన్వర్ట్ లగ్జరీ గుడ్స్ ఇంటూ నెసెసిటీ గుడ్స్. ఇప్పుడు మీరు ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటున్నారు, మీకు ఇప్పుడు ప్రజెంట్ ఏదది ఫ్లైట్లో వెళ్ళాలనేది ఏంటి? మనకి నెసెసిటీనా, లగ్జరీనా? నువ్వు ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్కి వస్తే ఫ్లైట్లో తిరగడం అనేది నీ డే టు డే యాక్టివిటీ అవుతుంది. అప్పుడు సిటీ
ఆల్మోస్ట్ నెసెసరీ అవుతుంది కొన్నిసార్లు. ఆల్మోస్ట్ నెసెసరీ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ అంతే కదా! ఇప్పుడు నీ థాట్స్ ఎలా మారుతాయి తెలుసా? అప్పుడు నువ్వు 15,00,000 కార్ కొనేది 15,00,000 కార్ అంటే నీకేంటి? మనకేంటి? లగ్జరీ. పర్టిక్యులర్ పొజిషన్‌కి వచ్చి నువ్వు 15,00,000 కార్ కొన్న తర్వాత ఆ 15,00,000 నీకేమవుతుంది? నెసెసరీ అవుతుంది. అప్పుడు నెసెసిటీ నీకు లగ్జరీ ఏది అప్పుడు? 1 క్రోరో, 1.5 క్రోరో అదేమవుతుంది అప్పుడు? లగ్జరీ అవుతుంది. మనం ఎలా థింక్ చేస్తాం? కార్ ఉందా? ఉంది. అంటే కార్ ఉన్న తర్వాత ఎలా థింక్ చేస్తాం? పెద్ద కార్. ఎక్కువ కాస్ట్ కార్. ఇది అంతే స్టెప్ బై స్టెప్ గ్రోత్ స్టేజ్ ఇది. అంటే మీ గోల్ ఎలా ఉండాలి ఎప్పటికైనా సరే టు కన్వర్ట్ చేస్తూనే ఉండాలి. ఇక మీ ఫ్యూచర్‌లో పనంతా ఏమి? ఫ్యూచర్‌లో వచ్చి నీ గోల్ ఏంట్రా? నీ టార్గెట్ ఏంట్రా? ఏం వర్క్ చేస్తావంటే ఏం లేదు. నెసెసరీ గూడ్స్‌ని నెసెసిటీ గూడ్స్‌గా కన్వర్ట్ చేస్తుంటా. ఏం అర్థం కాదు అవతల. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నప్పుడు మీ రిలేటివ్స్ అవ్వచ్చు, మీ పక్కింటోళ్ళు అవ్వచ్చు, అంకుల్స్ అవ్వచ్చు వచ్చి అడుగుతుంటారు. మీ మామ, మీ బామర్ది ఏమని? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అందరికీ చెప్పినా అర్థం కాదు. నేను అలా కరెక్టా? ఎందుకు మన సబ్జెక్ట్ వాళ్ళకెందుకు అర్థమవుతుంది? ఏం అర్థం కాదు. కాబట్టి ఏం చేయాలి? లగ్జరీ గూడ్స్‌ని నెసెసిటీ గూడ్స్‌గా కన్వర్ట్ చేస్తుంటాం. ఇక్కడ రా వచ్చిన దగ్గర. సో ఇలా ఆన్సర్స్ చెప్తే ఆటోమేటిక్‌గా మిమ్మల్ని ఫ్యూచర్‌లో ఎవరు క్వెషన్ చేయరు. కొన్నిసార్లు మనం కూడా హార్ష్‌గా మాట్లాడాల్సి వస్తుంది. నా నేచర్. మరి పెద్దోళ్ళకి మరీ డిస్కరేజ్ చేయడానికి కాదు. కాకపోతే కొన్నిసార్లు సమ్‌టైమ్స్ వి హ్యావ్ టు ఖచ్చితంగా ఫేస్. ఎందుకంటే దాంట్లో మీరు ఇలాంటి కోర్సెస్‌లో ఉన్నప్పుడు సరౌండింగ్ వాళ్ళంతా నువ్వు గ్రోత్ అవ్వాలనే ఇంటెన్షన్‌తో అడగరు. గ్రో అయ్యావా? అక్కడే ఉండిపోయావా? అని ఇంటెన్షన్ ఎక్కువ ఉంటుంది. అది ఎలా గ్రోత్ అవుతావు? నువ్వు అక్కడే ఉండిపోవాలి కదా! అకార్డింగ్ టు దేర్ చాలామంది మీకు 100 మెంబర్స్ అడిగితే 90 మెంబర్స్ వాళ్ళ ఉద్దేశం ఏంటి? అక్కడే ఉన్నావా? కిందికి పడిపోయావా? అది వాళ్ళు అడగడానికి ఒక బేస్. ఎందుకంటే మీరేం చెప్పాలి సింపుల్‌గా? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. లగ్జరీ గూడ్స్‌ని నెసెసిటీ గూడ్స్‌గా మారుస్తున్నానంటే డౌన్‌ఫాల్ అయినట్టా? అకార్డింగ్ టు దేర్ రూల్. లగ్జరీ గూడ్స్‌ని నెసెసిటీగా మారుస్తున్నానంటే డౌన్ ట్రెండింగ్‌లో ఉన్నాడు. కరెక్టా? లగ్జరీ గూడ్స్‌ని నెసెసిటీగా మారుస్తున్నాడు. డౌన్ ట్రెండింగ్‌లో ఉన్నాడు. హ్యాపీగా ఫీల్ అవుతాడు. హమ్మయ్య! వీడు పడిపోతున్నాడు. ఏమి ఇబ్బంది ఏం లేదు. మన రూల్ ఏంటి ఇక్కడ? సరేనా నెసెసిటీగా కన్వర్ట్ చేసుకుంటున్నాం. మన రూల్. మనం గ్రోత్ స్టేజ్‌లో ఉన్నామా లేదా ఇప్పుడు? మనకి గ్రోత్ స్టేజే మిగతా వాళ్ళకి ఏమవుతుంది? డౌన్‌ఫాల్ అవుతుంది. ఇలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మనకి ఎప్పుడైనా టార్గెట్స్. దీన్ని బట్టి నేను సింపుల్ చెప్పే పాయింట్ ఏంటంటే ఇంతవరకు మీరు సెట్ చేసుకున్న గోల్స్ అన్ని ఏ గోల్స్? ఈ షార్ట్ టర్మ్. వెరీ వెరీ షార్ట్ టర్మ్ గోల్. అది ఇలాంటి గోల్ పెట్టుకొని చూడండి. మీరు ఎంతైనా ట్రై చేయండి. మీ గోల్ అచీవ్ కాదు ఎప్పటికీ. కొత్త గోల్ వస్తూనే ఉంటుంది. కొత్తది. ఎందుకు? ఈజ్ కన్వర్షన్ ప్రాసెస్. ఒకానొక టైంలో మనకు ఒక సైకిల్ ఉండడం మన పేరెంట్స్‌కి సైకిల్ కొనడమే ఒకప్పుడు లగ్జరీ. కరెక్టా? మన పేరెంట్స్‌కి ఎప్పుడు 1960s, 50s ఆ టైం. సైకిల్ ఉంటే లగ్జరీ. ఇప్పుడు సైకిల్ అనేది నెసెసరీ అయిపోయింది అది. స్కూల్ పిల్లలకు ఉంటుంది సైకిల్. బైక్సే ఉంటున్నాయి ఇప్పుడు సైకిల్. ఇప్పుడు వాళ్ళకు బైక్ కొనాలనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ లో ఆల్మోస్ట్ సమ్ టైప్ ఆఫ్ లగ్జరీ. ఇప్పుడు ఆ లగ్జరీ ఏమైపోయింది? నెసెసిటీ అయిపోయింది అందరికి. ఇప్పుడు అందరికీ లగ్జరీ ఏది? కార్. బేసిక్ మినిమం కార్. ఇప్పుడు ఆ కార్ కొన్న తర్వాత మనం ఏమవ్వాలి? లగ్జరీగా లైఫ్ ఉంది అనుకొని కంఫర్ట్ జోన్లో ఉండకూడదు. హై ఎండ్కి వెళ్ళాలి. హై ఎండ్ ఏంటి? నేను ఇప్పుడున్నది నెసెసిటీ. ఆ నెసెసిటీ ఏమవ్వాలి? అది లగ్జరీ కన్వర్ట్ అవ్వాలి. లగ్జరీ కన్వర్ట్ అవ్వాలంటే హార్డ్ వర్క్ ఆటోమేటిక్గా చేపిస్తుంది. మన డ్రీమ్స్ మాత్రమే మనకి హార్డ్ వర్క్ చేసేలా. అది ఏదీ కాదు. ఆమె కూతుర్ని ఇస్తారన్నా అవ్వదు, నన్న కూడా అవ్వదు. ఓకేనా? ఐ హోప్ ఈరోజు చెప్పిన పాయింట్ క్లారిటీ వచ్చింది అనుకుంటా. హౌ టు కన్వర్ట్ లగ్జరీ గూడ్స్ ఇన్ లగ్జరీ గూడ్స్. ఒకప్పుడు మోడీకి హెలికాప్టర్ ఎలా ఉంటుంది? చిన్న ఏజ్లో. మోడీ కూడా చిన్నప్పటి నుంచి వచ్చాడు కదా, డైరెక్ట్గా అలాగే పుట్టాడా? లేదు కదా. అప్పుడు ఎలా ఉంటుంది? లగ్జరీగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ లగ్జరీ కూడా ఏమైంది ఇప్పుడు? నెసెసిటీ గూడ్. అలా కన్వర్ట్ చేసుకుంటే బాగుంటుందంట. ఓకేనా? క్లియర్? క్లోజ్ చేయొచ్చా? క్లాస్ ఉందా ఇప్పుడు ఏంటి? రెడీ అవ్వరా? నేను ఆఫ్ ఏం చేయట్లేదు జూము. నెక్స్ట్ క్లాస్ అలాగే కంటిన్యూ అవుతుంది.